గత వైసీపీ ప్రభుత్వం అలసత్వ వైఖరితో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. ఒంగోలులో రాజీవ్ గృహ కల్ప కాలనీలు టిడ్కో గృహాలను పరిశీలించారు. మౌలిక వసతులకు 2 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులను వైసీపీ ప్రభుత్వం సరిగా వాడలేదన్నారు. మార్చి నుంచి సెప్టెంబర్ వరకు కేంద్రం నుంచి వచ్చే 454 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రాలేదని తెలిపారు. రాష్ట్ర ఖజానాలో డబ్బు లేకపోవడంతో అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంక్షేమం అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. రాజీవ్ గృహకల్పన కాలనీని యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు యాక్చువల్గా నన్ను రమ్మన్నారు ఇక్కడికి. ఎందుకంటే ఈ కాలనీలో కంప్లీట్గా రోడ్లు మట్టి రోడ్లు ఉన్నాయి, డ్రైన్స్ సరిగా లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మన ఎలక్షన్స్ అప్పుడు కూడా చాలా మంది రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. రమ్మంటే ఈరోజు రావడం జరిగింది. నిజంగానే ఇక్కడున్న రోడ్లకు ఎక్కువగా మెజారిటీ మట్టి రోడ్లు ఉన్నాయి. డ్రైన్స్ తీసుకుంటే డ్రైన్స్ లేవు. కాబట్టి ఇప్పుడే నేను యాక్చువల్గా అధికారులకు ఆదేశించాను. దీనికి ఆల్రెడీ ఎస్టిమేషన్ వేస్తున్నారు. 2,38,00,000 అయితే 2,38,00,000 అయితే ఈ యొక్క కాలనీలో రోడ్లు ఆ డ్రైన్స్ పూర్తవుతాయి. వాటిని ఇమీడియట్గా ఎస్టిమేషన్ ఇచ్చేసి ఇమీడియట్గా 100 డేస్లో కంప్లీట్ చేయమని యాక్చువల్గా అధికారులకు ఆదేశించాను. వాళ్ళు ఎస్టిమేషన్ వేస్తున్నారు. ఇమీడియట్గా టెండర్లు పిలుస్తారు. టెండర్లు పిలిచిన తర్వాత వెంటనే వర్క్ స్టార్ట్ చేసి 100 డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా కొన్ని కాలనీలు, ఇందిరమ్మ కాలనీ, రకరకాల కాలనీస్లో ఈ ప్రాబ్లం ఉందన్నారు. జర్నలిస్ట్ కాలనీ ఇప్పుడు ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఖజానా ఖాళీ. ప్రజలు కట్టిన ట్యాక్సులు, అవి ఇంటి ట్యాక్సులు కావచ్చు, హౌస్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, లాంటి అదర్ ట్యాక్స్లు ఏది కట్టినా అన్ని CFMస్లో పట్టడం, అవి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడేశారు.